చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో సార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఛానల్కి నమస్కారం. ఈ ట్రెండ్కి తగ్గట్టు ఆ ట్రెండ్ని సెట్ చేస్తున్నారు కదా సార్. ఆ ఏజ్లోనే 6 ప్యాక్ ట్రెండ్ ఇచ్చారు. ఆ రోజు 96లో 10 అంబాసిడర్ కార్స్ స్టమక్ పై నుంచి నడిపించాను. కానీ ఇలా పెట్టి మీరు అప్పుడు చూసారా సార్? అప్పుడు కాదు సార్, అప్పుడు పుట్టుంటారేమో మీరు. వీడియోలో చూసి ఎలా వచ్చారు? కార్ట్ ఎలా వచ్చారు? కాదు, అదే మా పవన్ సార్ నాకు అలాంటి డేర్ డెవిల్ స్టంట్స్ చేయాలన్నది బద్రి గారికి సాధ్యం. మెగాస్టార్ గారు, ఇంకా మెగాస్టార్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మా 2 కళ్ళు. ఏ జన్మనో పుణ్యం నేను. బద్రి, గాడ్ బ్లెస్ యూ. ఆ భగవంతుడి దయ నీకు ఎప్పుడూ ఉండాలని ఉంటుందని, నీ కుటుంబం పట్ల ఆయన యొక్క దయ ఉంటుందని ప్రగాఢంగా నమ్ముతూ మరొకసారి గాడ్ బ్లెస్ యూ. ప్రభాస్ గారు కింద పడితే ఆయన మీద దగ్గర 15 మంది పడ్డాం మేము. హార్డ్ వర్క్ మనం చేసాం బద్రి అని చెప్పి. మహేష్ బాబు గారితో ఇంక తిరిగలేదు. ఎన్ని సినిమాలు చేసాం, ఎక్కడ అర్జున్ ఒక్కడు. తెలుగు ఇండస్ట్రీలో రియల్ గా స్టంట్ చేసే హీరోస్ లో మంచు మనోజ్ గారు నెంబర్ 1 అంటారు. ఆయన మొన్న కూడా వీడియో పెట్టాను, ఆ మండు ఫోన్లో అవన్నీ చెయ్యొద్దు బాబు. అల్లు అర్జున్ గారితో, రజనీకాంత్ గారితో ఏమైనా చేశారా సార్? ఏంది మాస్టర్, నన్ను పని చేయనివరా, ఫైట్ చేయనివరా మీరు అంటున్నారు ఆయన. విజయ్ తలపతి గారు, సూర్య గారు అయితే మరి ఇంక తిరగలేదు. ఆయన ఫేవరెట్, చాలా గొప్పవాడు అని చెప్పి నన్ను పట్టుకొని వాటేసి ఫోటోలు దిగారు. ఆ సిచ్యువేషన్ అక్కడ వరకు బాగుంటుంది, అందరూ చూస్తారు. ఫ్యామిలీ వరకు వచ్చేటప్పటికి వైఫ్ కానీ పిల్లలు కానీ, ఇంట్లో వాళ్ళు ఇంత రిస్క్లే చేస్తుంటే ఎవరు ఒప్పుకుంటారండి? ఎవరు ఒప్పుకోరు. ఇవన్నీ 8 స్టిచెస్ ఇక్కడ పడ్డాయి. స్టూడెంట్ నెంబర్ 1 ఇక్కడ ఒక 8 స్టిచెస్ పడ్డాయి. సార్ యాక్చువల్లీ నేను ఇప్పటి వరకు ఏమనుకుంటున్నానంటే, స్టంట్ని చేయడం, ఫైటింగ్ని నేర్పించడం, యాక్టర్స్కి ఎలా చేయాలి, వాళ్ళని పైనుంచి బిల్డింగ్స్ మీద నుంచి దూకేటప్పుడు కానీ చాలా టేక్ కేర్గా, చాలా జాగ్రత్తగా, వాళ్ళకి సెక్యూర్గా ఎటు అవ్వకుండా కట్టడం, ఇవన్నీ చేస్తారనుకున్నా. సో యాక్టర్స్ అంటే హీరోస్తో ఫైట్ మీరు కూడా చేస్తారు? మేము కూడా చేస్తాం ఫైట్. మాస్టర్సే కాదు, మాస్టర్స్ కూడా ఫైటింగ్లో ఉంటారు. నేను స్టంట్ మ్యాన్ కదా, ఇంకా నేను మాస్టర్ అవ్వలేదు, ఫైటర్ కదా నేను ఫైట్స్ వాళ్ళతో ఫైట్లు చేయటం. చిరంజీవి గారితో ఉన్నాయి, చాలా ఫైట్స్ ఉన్నాయి. అమ్మ బాబాయ్, అంటే ఒక్కొక్కటి. సార్ మీది హైయెస్ట్ పైనుంచి కిందకి గెంతేది ఏ ఫిలింలో సార్? హైయెస్ట్ గెంతే చాలా ఉన్నాయి. మన ఉదాహరణ అంటే మా మనోజ్ బాబు గారు నేను ఇద్దరం కలిపి 2 ఫ్లోర్లలో నుంచి గ్లాస్ బ్రేకులు చేసుకొని వచ్చాం. మొన్న వీడియోలో చాలా రోజుల తర్వాత మనోజ్ బాబు గారి కోసం మాట్లాడాను. 2 ఫ్లోర్ నుంచి చేసి వచ్చా. ఇంకా చాలా చిన్న, ఒకటేనే కాదు సార్. తెలుగు ఇండస్ట్రీలో రియల్ గా స్టంట్ చేసే హీరోస్ లో మంచు మనోజ్ గారు నెంబర్ 1 అంటారు. అవును. అంటే రిస్క్ అయినా సరే, ఏదైనా సరే నేను న్యాచురల్ గా చేస్తాను, నాకు డూప్ వద్దు, నేనే చేస్తాను స్టంట్స్ అని అంటూ ఉంటారంట. నిజమేనా? నిజమేనండి. మొండిగా చేస్తాడు ఆయన. మొన్న కూడా వీడియో పెట్టాను, ఆ మండు ఫోన్లో అవన్నీ చెయ్యొద్దు బాబు. ఎందుకంటే ఇప్పుడు చాలా టెక్నికల్ గా వర్క్ వచ్చింది. చాలా మొండోడు మనోజ్ బాబు. అసలు ఆయన రోపులు గీపులు ఏం కట్టుకోడు. ఎగిరి ఆ బెడ్ కూడా, అప్పుడు మేము చేసేటప్పుడు ఆ బెడ్ కూడా కట్టలేదు. ఇప్పుడంటే కొంచెం ఏదైనా పడినా బాగుంటుంది, కానీ అప్పుడు అంత ఏమి ఉండేది కాదు. చిన్న ఏదో గడ్డి బెడ్ లాంటివి వేసి, పరుపులు వేసి దాని మీద ఎగిరి పాపం చాలా హార్డ్ వర్కర్ ఆయన మనోజ్ బాబు. ఇప్పుడు నేను అందులో ఒక మాస్టర్కి అసిస్టెంట్గా చేసి హీరోలకి సపోర్ట్స్ అయ్యి ఇస్తున్నాను కనుక చెప్పాను, మీరంతా ఇంక చేయొద్దు బాబు అని. ఆయన ఇద్దరం కలిపి దూకడం అంటే ఎక్కడ చెప్పండి. గ్లాస్ బ్రేకులు చేసుకొని అవి షుగర్ గ్లాసులు అండి, గుచ్చుకుంటే అంత పెద్ద మేజర్ అయిన దెబ్బలు తగలు. అది కూడా మనం చెప్పలేము, గ్యారంటీ అని ఇవ్వలేము.
వాడు షుగర్ గ్లాస్ అని ఒరిజినల్ అది గ్యాస్ అనేది ఎక్స్పైర్ అయిపోయిందంటే పెద్ద పెద్ద పీసులు దిగుతాయి. బాబోయ్. అది మనం చెప్పలేము. అది షుగర్ గ్లాస్ అనే పెడతాడు, అది పగిలాక తెలుస్తుంది అది చిన్న పీసా పెద్ద పీస్ అని. అది అలా బ్రేక్ చేసుకొని గింతారు. ఎక్కడ దెబ్బలు నేను తగలలేదు. ఆయన రన్నింగ్ కార్లోనే వచ్చి ప్లేన్కి కొట్టారు ఆయన. అమ్మో. అవన్నీ ఎవరు ఫైటర్ చేస్తారు, హీరోలు అవి చెయ్యరు. చెయ్యరంటే ఎందుకంటున్నానంటే ఇప్పుడు చేయకూడదు. కోట్లు పెట్టి ఇప్పుడు ఒక హీరో ఉన్నారండి, కోట్లు పెట్టి ఆ హీరోతో సినిమా తీస్తున్నారు. ఆ హీరో వెనకాల మేము ఎంతమంది మేము అందరం బతుకుతున్నాం. ఫైటర్స్, డాన్సర్స్, ఎంతమంది ఆర్టిస్టులు బతుకుతున్నారు, ఎంతమంది టెక్నీషియన్ ఒక హీరో యాక్ట్ చేస్తే బతుకుతున్నారు. మరి అటువంటి హీరోకి ఎప్పుడైనా ఏదైనా చిన్నది కాలు బెనికినా ఏదైనా అయినా కూడా ఆ సినిమా ఆగిపోతుందా లేదా చెప్పండి? ఆగిపోతుంది. అలా చేయకూడదు కదా. ఆయన బాగుంటేనే మేము అందరం బాగుంటాం. అందుకని ఎక్కడ అతి జాగ్రత్తగా ఎవరైనా ప్రతి హీరోకి మేము అంటే చాలామంది అంటారు వాళ్ళు దూకరా వాళ్ళు చేయరా అంటే, ఇప్పుడు వాళ్ళు 2 అంతస్తులు బిల్డింగ్ మీద దూకేస్తారు, ఏదైనా అవుతాయి. ఏంది పరిస్థితి చెప్పండి? ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు, ఒక సినిమాలో 4 అంతస్తుల బిల్డింగ్ మీద దూకారు బాలకృష్ణ గారు. ఏమైంది? కాలు దెబ్బ తగిలింది, ఇరిగిపోయింది కాలు బాలకృష్ణ గారికి. చెప్పండి, అలాగా రిస్కులు అన్నీ చేస్తుంటే హీరోలు, అందరు హీరోలకి దెబ్బలు తగిలితే సినిమా ఎలా తీస్తారు చెప్పండి? వాళ్ళు లేకపోతే మేమంతా ఎలా బతుకుతాం? అది కరెక్ట్ కాదండి. చాలామంది తెలియక హీరోలు చేయరా దూకరా అంతా మీరేనంటే మేం కాదు, వాళ్ళు కూడా చేస్తారు, కానీ వాళ్ళ పని కాదు. వాళ్ళు మంచిగా గ్లామర్ పట్టుకొని కాలు చేతులు ఫిజిక్ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు చిరంజీవి గారు స్టైల్గా నడిస్తే కదా అమ్మమ్మ చిరంజీవి గారు స్టైల్గా నడిచారని క్లాప్స్ కొడుతున్నాం, ఆయన మంచిగా డ్యాన్స్లు వేస్తున్నారని మనం అంతా ఇచ్చేస్తాం. వీళ్ళందరినీ మేము కాపాడుకోవాలి కదా. ఏ దెబ్బ తగలకుంటే వాళ్ళు కాపాడుకుంటే వాళ్ళు మంచిగా సినిమాలు తీస్తుంటారు, అందరం పనిచేస్తుంటాం. మరి ఆ హీరోలకే ఏదైనా కాలుకి దెబ్బ ఏదైనా తగిలితే రెస్ట్ తీసుకుంటే మేము ఎక్కడ పని చేస్తాం? అందరం కూర్చోవాలి ఇంట్లో. అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. సార్ రాజ్సభలో 100 మందికి రూప్ కట్టి ఫైట్ చేశాను. సో అది ఎలా సార్ అది జరిగింది? 100 మెంబర్స్కి రూప్ అంటే చాలా పెద్ద ఫైట్. అది మైండ్ అంతే. ఇప్పుడు మాస్టర్స్ చెప్తారు, డైరెక్టర్ గారు చెప్తారు, మాస్టర్స్ ఇలా నాకు కావాలి నా కథలో ఇది అని. దానికి మాస్టర్స్ డిజైన్ చేస్తారు, ఇలా చెయ్యాలి ఇలా చెందాలని. దానికి మేము మాస్టర్ వెనకాల చేయగలగాలి. ఇప్పుడు నేను చేసాను కనుక ఆ షాట్ మొన్న చేసాం. అదే నేను చేయనంటే బాంబే నుంచో చెన్నై నుంచో రప్పి చేపించుకోవాలి. కానీ అంత సీన్ లేదు, ఎక్కడి నుంచో పిలిపించి చేయించుకునేది అంత లేదు. భగవంతుడు మనకు అంత మైండ్ ఇచ్చాడు. ఎనీ షాట్ ఎనీ టెక్నికల్ ఇప్పుడు వరకు చేసుకొని వచ్చాం. రామలక్ష్మణ మాస్టర్ దగ్గర ఆ వర్క్ చేయలేదు, ఈ వర్క్ చేయలేదు, ఇది రాలేదు, ఎక్కడి నుంచి తెప్పించాం ఎక్కడి నుంచి రప్పించామని ఎప్పుడు లేదు. భగవంతుడి దయ వల్ల మనకు అంత బ్రెయిన్ ఇచ్చాడు. మా కాంబినేషన్లోని ఆ వర్క్ అలా నడుస్తుంది అంతే. ఎవ్వరికి ఏం కాకుండా 100 మందికి రూపు కట్టి చేసాం. ఒక్కరికి చిన్న గీత పడకుండా ఆ దేవుడిని దండం పెట్టుకొని చేసాం. ఎవ్వరికి ఏం కాలేదు, హ్యాపీ. చూశారు కదా మీరు ట్రైలర్లో షార్ట్ చూసాను సార్. ఆ ఒక్కటనే కాదు, అలాగే ఎన్నో షాట్లు ఎన్నెన్నో చేసుకొచ్చాం. సార్ అంటే స్టంట్ మాస్టర్స్గా స్టంట్స్ చేసేటప్పుడు కానీ ఫిలిమ్స్లో ఫైట్స్ చేసేటప్పుడు కానీ మీరు ఫస్ట్ ఈరోజు ఈ షూట్ ఉంది దీనికి వెళ్ళాలి అనేటప్పుడు ముందు అంటే మీ పూజ కానీ దండం పెట్టుకోవడం కానీ అంటే మీ ఫార్మాలిటీస్ ఎలా ఉంటాయి? ఉంటాయండి. ఫస్ట్ లొకేషన్లో రాగానే దేవుడిని దండం పెట్టుకొని ఆ హీరోతో ఒక డైరెక్టర్ గారు కథ చెప్తారు, అది మాస్టర్స్కి. మాస్టర్లు ఏమో మా మాస్టర్లు రామలక్ష్మణులు వేరే వాళ్ళు వేరే ఎలా చేస్తారో నాకు అంత పెద్ద తెలీదు. రామలక్ష్మణుల మాస్టర్లు మాటగా పొద్దున్నే వచ్చి కూర్చొని డైరెక్టర్ గారి దగ్గర ఆ కథ విని ఫైట్లో కథ విని వీళ్ళు అక్కడ చైర్లు ఇద్దరు కూర్చొని ఫైటర్లందరిని కూర్చుని పెట్టి ఇది హీరో క్యారెక్టర్, ఇది
ఉంటాయి కదా కొంచెం అవును. ఫాస్ట్ పవర్ఫుల్ లేకపోతే ఏదో అమాయకంగానో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి దాంట్లో స్టైలిష్ గానో లేకపోతే ఒక దేనిగానో ఒక ఉంటాయి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ కథ ప్రకారంగా మాస్టర్స్ మా అందరికి స్టోరీ చెప్తారు. అంతేగాని వాళ్ళు స్టోరీ వాళ్ళలో పెట్టుకొని మీరు ఇచ్చేయండి అది చేయండి అనరు వాళ్ళు మాస్టర్స్. వాళ్ళ దగ్గర మేము నేర్చుకున్నది చాలా మంచి విషయం. అది ఎవరైనా చూస్తే ఏదైనా ఏదో పిల్లలకి ట్యూషన్ చెప్తున్నారు చూడు అలా ఉంటుంది. ఎప్పుడైనా పొద్దున్న వచ్చాక మా దగ్గర మట్టుగా అందరు కూర్చుని పెట్టి వీళ్ళు ఫైట్ ఎవరైనా చూసారంటే బయట వాళ్ళు వీళ్ళు ఫైట్ చేస్తున్నారా లేకపోతే చదువుకుంటున్నారా అనుకుంటారు. మా టీం వర్క్ అలాగా రామలక్ష్మణ్ మాస్టర్ టీం వర్క్ పొద్దున వచ్చి చెప్తారు. అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు ఫైటర్లోని బ్రెయిన్లో అది కూర్చుంటుంది. ఓహో హీరో ఇలా ఉంటాడా, ఈ పవర్ఫుల్ ఉంటుందా అని చెప్పి అప్పుడు ఇంకా కంపోజ్ స్టార్ట్ చేస్తాం. ఓ హీరో చాలా పవర్ఫుల్ కదా, ఇలా కొడితే బాగుంటుంది కదని అది ఒక్కొక్కరికి ఐడియా వచ్చి ఆ కంపోజ్ అనేది సక్సెస్ అనమాట. సూపర్ సార్. మహేష్ బాబు గారు కింద బెడ్స్ కానీ ఏమీ లేకుండా 2 floors నుంచి డైరెక్ట్గా ఫైట్ అది ఎలా సార్? అంటే భయపడలేదా మహేష్ బాబు గారు? లేదండి, భయపడలే. ఆయన రిస్క్ చేయడమే కాదు, మనం ఏమనుకుంటాం అంటే నేనే అనుకుంటాను ఆ షర్ట్లోకి వెళ్ళగానే ఆయన కలర్ చూసి ఆయన్ని చూసి ఇంత వైట్గా ఉన్నారు, ఇంత క్లాస్గా ఉన్నారు, ఈయనేం మట్టిలో ఉంటాడు, ఈయన కంపరేర్ కొడితే ఇది అవుతాడేమో అనుకుంటాం. కానీ ఆయన ఫైట్లో దిగాక మేము కంపరేర్ కొడతాం, దుమ్ము పోస్తాం, ఆ జుట్టులోనే మట్టి వేసేస్తాం. దాంట్లోనే పాపం కళ్ళు నలుపుకొని కళ్ళు బులుముకొని తీసుకొని ఫైట్ అనేది ఇంక వేరే వాళ్ళంటే కొంతమంది తిడతారే కానీ జుట్టులో ఏంది ఇలా అలా అంటారు. ఆయన అదేమి ఉండదు. తిడతారేమో ఏమంటారేమో అనుకునేసరికి పాపం ఎవరిని ఏమన్నాడు. ఆ బిట్టు వచ్చినంత వరకు ఆ కళ్ళు దుడిచి కంటిలోకి మళ్ళీ మట్టి వెళ్తుంటుంది, కంపరేర్ కొడతాం కంటిలోకి. కొంతమంది హీరోలు అలా ఉంటారు, కొంతమంది కోప్పడతారు కానీ కొంతమంది అసలు పట్టించుకోరు. అలాగే మహేష్ బాబు కూడా చాలా హార్డ్ వర్కర్. ఆయన దిగారంటే అది మట్టి ఉంది, ఇది ఉందా, అది ఉండదు అంటారు. హార్డ్ వర్క్ చేస్తారు. బాలయ్య బాబు గారితో చేశారు సార్? ఇంకా బాలయ్య బాబు గారు మొన్న చేసామండి, జార్జియాలో చేసాం. ఆయన కోసం చెప్పాలి ఒకటి, ఫుల్ కూల్, బాగా చలి. మేమందరం జర్కినీలు గిర్కినీలు అన్నీ వేసుకొని ఉన్నాం. ఆయనది ఏంది స్లీవ్లెస్ పాపం షూట్లో. పాపం ఆయనకి ఏంటంటే ఎంత ఎక్కడైనా ఏ హీరోకైనా గొడుగు పట్టడం మీరు అంటే మీకు తెలుసో లేదు నాకు తెలియదు, మేము సెట్లో చూస్తాం కనుక అంబ్రెలా అనేది ప్రతి హీరోకి పెడతారు. అది కామన్, ఎందుకంటే ఆ గ్లామర్ కాపాడుకోవాలి. అది ఒక అసిస్టెంట్ ఉంటారు, పట్టుకుంటారు. ఈయనకి ఎండ కావాలి, బాలకృష్ణ గారికి నీడంటే ఆయనకి అదొక రకంగా ఉంటుంది. ఫుల్ హీట్ ఉంటేనే ఎంతైనా వర్క్ చేస్తాడు ఆయన. మరి నేను అక్కడికి వెళ్ళాక అనుకున్నాను ఈయనకేమో ఎండ కావాలంటాడు, ఇక్కడేం ఫుల్ చలి ఉన్నది, ఈ ఫైట్ ఎలా చేస్తాం అబ్బా అని చెప్పేసి నేను అనుకున్నా ఎలా చేస్తాడా అని. కానీ షూటింగ్లోకి వెళ్ళాక ఆయన చూస్తే స్లీవ్లెస్ ఇంతే ఉంది, చల్లని గాలి. మేము గ్లౌజులు జెర్కినీళ్ళు వేసుకొని ఉన్నాం, ఆయన ఏం లేదు మామూలుగా ఉన్నాడు. నాకు సౌండ్ లేదు, అంత ఎండ కావాలి కదా, ఈయనేంది ఇలాగ ఉన్నాడు. గాలి చూస్తే చల్లగా వేస్తుంది. అయితే ఒక అక్కడ ఇది ఉంది, బండి మీద ఎక్కాలి, పెద్ద బస్సులో ఉంటుంది, దాని మీద ఎక్కి సీన్ చేయాలి. దాని మీద కూర్చుని పెట్టారు ఆయన్ని. గాలి ఓ అని గాలి వేస్తుంది. ఆ గాలికి మేమంతా కిందంతా ఇదైపోయి ఉన్నారు పాపం ఉన్నారు. ఆయన దాంట్లో మళ్ళీ ఇంకా కొంచెం గాలి కావాలని చెప్పి ఇది పౌడర్ వేసి మళ్ళీ కంపరేజరు. అయ్యో, ఆయనకి దండం పెట్టాలి, ఆయన మొండితనానికి. ఆయనకి చాలా అలా కొంతమంది ఉంటారండి చేయరు, లేకపోతే హీటర్లు పెట్టుకొని ఆ క్యారెక్టర్ కావాలంటే ఏదైనా ఒక హీటర్ పెట్టడం లేకపోతే ఏదో చేయడం చేస్తారు. కానీ ఆయన మట్టుగా హీటర్ లేదు, ఏం లేదు. తర్వాత ఇంకొకటి, ఆయన ఇంత మేము పౌడర్లు వేసి కంపరేజర్లు పెట్టినా కూడా ఆ క్యారెక్టర్లో ఉంటారు. ఆయన ఇలా చూశారంటే ఆ కన్ను అనేది ఆర్పరు. ఆయన ఎంతసేపు షాట్ ఉందో అలాగే ఉంటాడు.
మేము బయట ఉండి ఆ దుమ్ముకి మేము కళ్ళు ఇదవుతాయి కానీ ఆయన ఆర్పడు. రికార్డ్ అండి, ఆయన చాలా హార్డ్ వర్కర్. ఆయన ఇప్పటికీ ఎవరికైనా పోటీయే, తగ్గేది లేదండి. అంతే. బాలకృష్ణ గారు. సూపర్. మన రజనీకాంత్ గారితో ఏమైనా చేశారా సార్? దర్బార్ చేసాం. దర్బార్ ఒక సినిమా చేసాము. మాస్టర్లతో ఎలా ఉంటుందంటే మేము ప్రతి హీరోని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఎవరో వేరే మాస్టర్లు అంటే ఎలాగనేది నాకు తెలియదు, మా మాస్టర్లు అని చెప్తున్నా. ఆ హీరోని ఎంత పువ్వులా చూసుకుంటామంటే అంత పువ్వులా చూసుకుంటాం. అవి కొన్ని షాట్లు చేసేటప్పుడు రజనీకాంత్ గారు అన్నారు, ఏంది మాస్టర్ నన్ను పని చేయనివరా, ఫైట్ చేయనివరా మీరు అంటున్నారు. ఆయన ఎక్కడ ఫైట్ చేసేది ఏం లేదు. ఒక జారాలంటే ఆయనకు దానికి ఒక డిఫరెంట్గా ఒక సిస్టమ్. కొంచెం చిన్న దగ్గరాలంటే దానికి మళ్ళీ వేరే. ఆయన ఎక్కడ కూడా, నేను కూడా ఫైట్ చేసి అందులోని ఆయన చూసి చాలా ఫిదా అయిపోయారు. దర్బార్ ఫైట్లన్నీ చూసి ఆయనతో కూడా చాలా బాగా అనుభవం ఉంది. రజనీకాంత్ గారు. విజయ్ తలపతి గారు ఆయనతో చేయలేదండి. విజయ్ గారు చేశారు. సర్కార్. ఆయన ఫ్రీగా ఉంటారు, చాలా బాగుంటారు. మన ఇక్కడ సూర్య గారు అయితే మరి ఇంక తిరగలేదు ఆయన. ఫేవరెట్. అవునా? నేను వెళ్ళి, ఆయన పెద్ద ఆర్టిస్ట్ కాదు అంతది కానీ వెళ్ళి కాలు మొక్కుపోయింది. నా కోసం ఆల్రెడీ ఆయన నా వీడియోలు చూసి పరిచయం అయ్యి నా పని యొక్క వర్క్ అన్ని చూశారు ఆయన. ఆ రోప్ షాట్లు కానీ, ఎంతమందిని ఎత్తడం కానీ, ఎక్కడ ఆయనకి వెయిట్ పడకుండా మేము చేయించడం అంతా చూస్తున్నాడు. చూసిన తర్వాత లాస్ట్ రోజు సరే నమస్కారం వస్తానంటే, నువ్వు కాలు మొక్కొద్దన్నా, నువ్వు చాలా గొప్పవాడు అని చెప్పి నన్ను పట్టుకొని వాటేసి ఫోటోలు దిగారు. మామూలు లేవు ఫొటోస్. ఆయన బట్టి కౌగులు ఇచ్చుకొని ఫోటో దిగి అందరు ఫైటర్స్ అందరికీ ఏమి ఇవ్వాలో కొంత అమౌంట్లు ఇచ్చి పంపించారు. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆ లాస్ట్ రోజు భోజనం పెట్టి మా పక్కనే కూర్చొని మాతో భోంచి లాస్ట్ రోజు వెళ్ళి చెప్పారు. సూపర్ ఆయన. సూర్య గారు. సో మళ్ళీ మన యంగ్స్టర్స్కి వస్తే విజయ్ దేవరకొండ గారు, వాళ్ళతో మనం చేయలేదండి. అప్పట్లో లేడీ యాక్టర్స్ అంటే యాక్ట్రెసెస్ ఫైట్ చేయాలి అంటే విజయశాంతి గారు అనేవాళ్ళు. సో ఇప్పుడు ఎవరైనా అలా లేడీ యాక్టర్స్తో ఎవరితో అయినా ఫైట్స్ చేసామండి. మాకు ఉన్నారు శృతి హాసన్ గారు. ఆమె మామూలు కాదు. నేను కనిపిస్తే మా కరాటే కింగ్ అంటాను నేను. మా కరాటే ఫైటర్ వచ్చిందంట. కానీ ఆమె చాలా స్టైలిష్, ఫ్లెక్సిబిలిటీ. అసలు ఆ ఫైట్ ఆ క్రాక్ సినిమాలో ఫైట్ చేశారండి. అవును. అది ట్విస్ట్ కొట్టి రోప్లే అన్ని కట్టుకొని, ఎవరైనా రోప్ కడితే అది ఇది అంటారు కదా, ఏం లేదు. హార్నెస్ వేసుకొని ఒక మొగోళ్ళగా అన్ని ఆమె ఉండి హార్నెస్లు వేసి రోపులు కట్టుకొని ఆయన ఎంత అవలేలుగా చేస్తుందంటే ఆ చేసుల్లో ఒక స్టైలిష్ కూడా ఉంటుంది. అందుకే ఆమె కరాటే ఫైటర్ అంటాను నేను. మా స్టంట్ మ్యాన్ వచ్చింది అంటే నవ్వుతుంది. లేడీలో నాకు ఆమె ఆమె బాగా కనిపించింది. అంటే మేము చేయటం క్రాక్ సినిమాలో ఆమె ఫైట్ చేశారు. ఈ మధ్యకాలంలో లేడీ ఫైట్ మేము చేయలేదు, కానీ ఆమె వచ్చారు. ఆమె పర్ఫార్మెన్స్ మటు సూపర్. చాలా ఫ్రీగా ఉంటారు. వర్క్ మట్టుగా సూపర్. సార్ ఇంత ప్రాణాలకి రిస్క్ చేస్తారు కదా, సో అంత హైట్ స్టంట్స్ చేస్తూ ఉంటారు, ఫైట్స్ చేస్తూ ఉంటారు, చాలా దెబ్బలు తగులుతాయి, చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ సిచ్యువేషన్ అక్కడ వరకు బాగుంటుంది, అందరూ చూస్తారు. ఫ్యామిలీ వరకు వచ్చేటప్పటికి వైఫ్ కానీ పిల్లలు కానీ అది ఎలా ఉంటుంది సార్? అని వాళ్ళు ఏం చెప్తుంటారు మీకు? ఇంట్లో వాళ్ళు ఇంత రిస్క్లే చేస్తుంటే ఎవరు ఒప్పుకుంటారండి? ఎవరు ఒప్పుకోరు. స్టార్టింగ్లో నేను చేస్తున్నానంటే మా ఇంట్లో మా మిస్సెస్ ఒప్పుకునేది కాదు. వద్దండి, చెయ్యొద్దు అవన్నీ ఎందుకు అని అంటే పరిస్థితి అలా ఉంది. చేయకపోతే ఆ చేసే కదా 4 పైసలు వస్తాయి, మనం తింటాం, 4 రోజులు పని లేకపోయినా ఉంటాం కదా. అది చేయదంటే వచ్చే పని మనం చేయకపోతే నేను కాకపోతే ఇంకొకరు చేయాలి కదా. ఎవరైనా చేయాలి. భగవంతుడు నాకు ఆ డేర్ ఇచ్చాడు, నాకు ఆ తెలివి ఇచ్చాడు, డేర్ ఇచ్చాడు. ఆ పనినే మాస్టర్ ఇచ్చే పనిని సక్సెస్ చేసే దమ్ము నాలో ఉన్నది. నాకు తెలుసు ఆ విషయం. అందుకే నువ్వేం కంగారు పడక, నీకేం కాదని చెప్పి
ఆమెకి అలాగా చిన్న 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 ఆమెకి నేర్పించాం. అంటే నేర్పడం అంటే ఆ మాటలతో చెప్పటం. ఒక్కొక్క కారు అలాగ లారీలు. ఇంకా రోజు చూసినాక ఇప్పుడు ఒక్కరోజు అంటే ఏదైనా కొత్తగా చేస్తే అమ్మో అనుకుంటాం. అది రోజు ఒక్కొక్కటి చేస్తుంటే అది పాత పడిపోయి ఓహో ఇంతేనా అంటారు. అలాగా ఈ కార్లు అలా చేస్తూ లారీలకి వెళ్ళా. ఈ లారీలు కూడా ఇంతేనా అని చెప్పి మామూలు క్యాజువల్ అయిపోయింది. కానీ క్యాజువల్ అయినా కూడా భయం ఇంట్లో. వద్దు ఇంకా చాలు, ఏం చేసావు ఇంకా నాకు చెయ్యొద్దని చెప్పిన నేను వినలే, మొన్నటి వరకు వినలే. కానీ ఒకరోజు నైట్ చిరంజీవి గారి ఫోన్ అదే జరిగిన ఇన్సిడెంట్కి చేసిన తర్వాత ఆయన మాట్లాడి ఆయన చెప్పారు, ఇంక అది చేయాలి అంత చేసావు ఇంక చాలు భద్ర అని చెప్తే మా ఇంట్లో మా మిస్సెస్తో కూడా మాట్లాడి నాకు చెప్పాను కదా ఎక్కడి నుంచి ఎక్కడ ఒక వైజాగ్లో ఉండి ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చి వాళ్ళు ఫోన్ చేయడం ఓ దేవుడు చేసినట్టుగా. నాకు చిరంజీవి గారు ఫోన్ చేస్తే నాకు ఓ దేవుడు ఫోన్ చేసినట్టుగా. అంతే, నాకు ఇంకా చాలు, నేనెవరు ఆయన ఫోన్ చేయడం ఏంది. మా ఇంట్లో మా మిస్సెస్ అందరు, మా పాప అందరు కలిపి వద్దు డాడీ సారే ఫోన్ చేశారు. సో అలాంటి సిచ్యువేషన్ ఎలా దాంతో అంతా ఆగాం. ఇష్టం లేకపోతే ఇంకా చేసేవాళ్ళం. మొన్నటి వరకు చేస్తున్నాను కదా, చేశాను. ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా సార్ బయట రాగలిగారు? దేంట్లో నుంచి? చిరంజీవి గారు ఆ రాత్రి అంతా నిద్ర లేదు నాకు. నేనెవరు, చిరంజీవి గారి ఫోన్ అయింది కానీ ఆయన మనసుకి దండం పెట్టాలి. ఆయనకి ఎన్ని పనులు ఉంటాయి, ఎంత ఆలోచన చేస్తున్నారు. ఫైటర్ కోసం ఆలోచన అనేది మామూలు విషయం కాదు కదా, నా కోసం కాదు ఎంతమంది కోసం ఆయన అలాగ ఆలోచిస్తున్నారు. అందుకే ఈరోజు భగవంతుడు ఆయన్ని మెగాస్టార్ చేశారంటే మామూలు విషయం కాదండి. ట్రూ. జనం నీ జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. ఆయన యొక్క అభిమానం నాకు ఎప్పుడు, నేను చనిపోయినంత వరకు ఆయన అభిమానం నా మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎప్పటికీ ఉంటది, ఈ జన్మ నాకు చాలా అంటున్నాను. చాలా హ్యాపీ అండి. సూపర్ సార్. మరి చాలా మంది హీరోస్ కి డూప్ క్యారెక్టర్స్ పెడుతూ ఉంటారు. సో అలా ఫ్రీక్వెంట్ గా డూప్స్ ఎలాంటి సిచ్యువేషన్స్ లో పెడుతూ ఉంటారు సార్? అంతే, చాలా మంది తెలియక ఈ డూబులే చేస్తున్నారు, హీరోలు ఏం చేస్తారు, డూబులే చేస్తున్నారు, హీరోలు చేయరు అని అంటున్నారు కదా, అది తప్పది. నేను ఇందాక ఒక మాట చెప్పాను, ఆ హీరోలు ఉంటేనే మేము అంతా పనిచేయాలి, వాళ్ళకి ఏమైనా అయితే మేము అందరం ఇంట్లోనే ఉండాలి. ఇప్పుడు ఒక స్టంట్లో చిన్నది దూకాలి ఏమా, ఇప్పుడు ఈ టేబుల్ నుంచి కిందకి దూకాలి. ఇప్పుడు వాళ్ళు దూకుతారు, దూకరని కాదు, ఈ దూకేటప్పుడు బాగా ఉన్నోడికైనా కాలు వెనకొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ దూకాక కాలు వెనుకుతుంది. మళ్ళీ ఆయన షూటింగ్ చేస్తాడా ఫైట్? అవును, ఈరోజు చేయలేడు కదా. ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు అంటే మేమంతా ఏం చేయాలి? మేము కూడా ఇంట్లోనే ఉండాలి. అందుకని అటువంటివన్నీ ఒక డూబుని పెట్టి ఇచ్చిన దూకడాలు ఏదైనా ఆయనకి ఎక్కడ ఇబ్బంది కలగలేని షాట్లన్నీ ఆ డూబులతో చేపిస్తారు, కనిపించలేని అన్నీ. అంతే తప్ప ఆయన ఏదో చేయలేడు, ఇది చేస్తారు డూబులు అనేది కాదు, అది తప్పది. నాకు తెలిసినంత మట్టుగా జరిగేది అదే. కానీ బయటికి తెలియదు కనుక డూబేసాడు, అంతా ఆయనే చేశాడు, వీళ్ళేం చేయలేదు అనేది తప్పు. అనగా విషయం ఇప్పుడు మీకు అర్థమైంది కదా. మరి హీరోని మేము కాపాడుకోవాలి కదా. షర్ట్లోకి వెళ్ళగానే మాస్టర్ ఎంత జాగ్రత్త చూసుకోవాలి, అమ్మో హీరోని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయనకి మా తరపు నుంచి ఆయనకి ఏమీ జరగకూడదు అనేది ఉండాలి. మేము ఒకసారి ఉదాహరణ చెప్తున్నాం, బాలకృష్ణ గారితో ఒక షూటింగ్ చేస్తున్నాం. ఆయన బైక్ మీద నుంచి ఇలా రొటేట్ అయ్యి అవ్వాలి, ఆ రూపులకి ఎట్లా లాగుతున్నాం, అక్కడి నుంచి ఆ బైక్లో నుంచి బాలకృష్ణ గారు పడిపోయారు కిందకి బైక్తో పాటు. ఆ రూపు లాగడంలోనే తేడా వచ్చి పడిపోతే మళ్ళీ బాలకృష్ణ గారికి ఇక్కడ కాలుకి దెబ్బ తగిలింది. ఆ షూటింగ్ ఆపుకొని వారం రోజులు తర్వాత మళ్ళీ షూటింగ్ చేసాం.
అవన్నీ కాల్ షీట్లు ఎంత ప్రాబ్లం, అది మాది కదా తప్పు. అది ఒక్కసారి అలా మాకు జరిగింది. మా మాస్టర్స్ ఇంకెప్పుడు ఇటువంటి జరగకూడదు, హీరోలు మన దగ్గర నుంచి చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు ఏం జరిగింది, షూటింగ్ ఆగిపోయింది, అందరూ ఫుడ్ పోయిందా, అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం అది. అంతేగాని డూబులు వేసారు వాళ్ళు ఏం చేయలేక కాదు, చేస్తారు. చేసి ఏదైనా కాలు చెయ్య ఏదైనా బెనికిందంటే అందరి పని పోతుంది, అది మెయిన్. అందుకని మేమంతా హీరోలకి చాలా జాగ్రత్త చేసుకుంటున్నాం. ఎక్కడో ఇప్పుడు గుర్రం తోలాలి ఏమా, కెమెరా పెడతారు, అది కనిపించదు, అక్కడి నుంచి కనిపించదు, అది ఏదో వచ్చి పడతారు, ఏదైనా అవుతుంది, షూటింగ్ అయిపోతుంది, అది అవసరం లేదు కదా. అటువంటి దగ్గర ఆ డూబ్స్ అవి వాడటం అలా చేస్తారు. ప్రతి హీరోస్కి జరిగే విషయం అంతే తప్ప ఇంకేం లేదు. సార్ కొన్ని ఫిలిమ్స్లో మనం చూస్తుంటాం. రీసెంట్గా కమల్ హాసన్ గారి ఫిలింది చూసుకున్నట్టయితే ఏదో సమంగా ప్లేస్ చేయకపోవడం వల్ల ఆ ఫైట్ జరుగుతున్న సీక్వెన్సెస్లో అది పడి చాలామంది చనిపోవడం, అది కొన్ని మాస్టర్స్ అనేది వాళ్ళకి చెప్తారు ఇలా చేయాలి ఇలా చేయాలని. అది కొన్ని అనుకోలేని జరుగుతాయమ్మా. అది మనం పలానా వాళ్ళు తప్పు అని మట్టుగా తప్పు ఉండబట్టే జరుగుతుంది, అది కాదంటలేదు. కానీ అది వాడి జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు మొన్న ఫ్లైట్లో వెళ్ళి ఎంత 240 మంది చనిపోయారు. ఫ్లైట్ ఎగిరింది, దిగుతుంది, వస్తుంది అని తెలిసి మనం ఎక్కుతాం, చేస్తాం. మా పని కూడా అలాగే ఉంటుంది. మనం నమ్మకంగా ఆ పని చేస్తాం. అది సడన్గా మనం అది చెప్పలేము. అది పలానా వాళ్ళు తప్పు అని మనం చెప్పడానికి లేదు. అది వారు కావాలని ఇప్పుడు ఆ 10 మందిని ఎంతమందినో ఒక లారీ లాగింది, అది మీరు చెప్పింది. లారీ లాక్కొని వెళ్ళాడు, కానీ అటు చూసుకోవాలి, ఒక మార్క్ వేయాలి, పచ్చాలు చూసుకోవాలి. మరి ఆ మార్క్ దాటాడు, తెగిపోయే వైర్లు, అలా అయింది. అలాగా కొన్ని నిర్లక్ష్యం జరుగుతుంటుంది. కావాలని చేసేది కాదు, అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతుంటాయి కొన్ని. కాంతారా అసలు యాక్చువల్లీ 1 అనేది సూపర్ హిట్ అయింది. కాంతారా ఫైట్ కూడా, అంటే కాంతారా 1 చూసేటప్పుడు అందరూ అనుకున్నారు ఫైట్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉండింది, అండ్ అసలు క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్, చాలా చాలా బ్యూటీగా ఉందని. సో ఇప్పుడు కాంతారా 2 అసలు స్టార్టింగ్ నుండి చూసుకున్నట్టయితే 4 మెంబర్స్ చనిపోవడం జరిగింది ఇప్పటికీ కూడా. ఆల్రెడీ మేము ఒక ఫైట్ చేసాము, అది కాంతారా 2లో. కాంతారా 2లో ఫైట్ చేసాం, అద్భుతంగా వచ్చింది. మిగతా ఫైట్లు కూడా మేమే చేయాలి. హీరో గారు కూడా చాలా మంచోళ్ళు. ఆయన నాకు మొన్న ఫోన్ చేశారు, వీడియో కాల్ చేసి మాట్లాడారు. మా ఇంట్లో వాళ్ళు కూడా మాట్లాడారు ఆయనతో. అయితే ఇప్పుడు వాళ్ళు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, మరి దాన్ని కొన్ని చెప్తున్నాను కదా, ఎవ్వరు కావాలని చేసేది ఉండదు, టైం అంతే. దాన్ని బట్టి జరుగుతాయి. కొన్ని నిర్లక్ష్యం వల్ల జరుగుతాయి, కొన్ని అనుకోకుండా జరుగుతాయి. అది స్పాట్లోకి వెళ్తే కానీ అది ఏందనేది మనకి తెలియదు. సార్ ఇప్పటి వరకు మీరు చాలామంది ఫైట్ మాస్టర్స్ అండ్ స్టంట్ మాస్టర్స్ ఉన్నారు కదా, అసలు చాలా డేంజరస్గా జరిగిన ఏమైనా కొన్ని ఇన్సిడెంట్స్, ప్రాణాలు కోల్పోవడం అలాంటివి జరిగే ఉండుంటాయి? తక్కువ, ఎక్కడో అక్కడక్కడ అంతే. నా విషయంలో ఒకటి జరిగింది, నా జీవితంలో ఒకటే. శాతకర్ణ అక్కడ జార్జియాలో చేస్తున్నాం, బాలకృష్ణ గారిది. ఒక గుర్రం తీసుకొచ్చి కెమెరా పెట్టారు. ఆ గుర్రానికి నేను చేసి చూపించాలి, అంటే కెమెరాకి చేసి చూపించాలి. ఆ జార్జియాలో ఏంటంటే పెద్ద పెద్ద కొండలు, ఆ కొండల్లో ఇప్పుడు ఇది కొండ అనుకో, ఇక్కడ ఇలా నుంచి డౌన్ ఉంటుంది, డెడ్ డౌన్ ఉంటుంది, కొన్ని 100 అడుగులు డౌన్ ఉంటుంది. వాళ్ళు క్యాజువల్గానే నడుస్తారు, వాళ్ళకి అది అలవాటు. అది మనకు భయం, అమ్మో ఇంతలోయే అంటాం, కానీ వాళ్ళు మామూలు క్యాజువల్గా ఉంటారు. కొంతమంది వాళ్ళు అక్కడ నుంచి ఉన్నారు, నాకు గుర్రం పెట్టి అక్కడ వచ్చి ఆపాలి, ట్రాక్ వేశారు ఇలా. సరే అని చెప్పి నేను గుర్రంతో ఫస్ట్ వాక్లో తీసుకెళ్ళాను, అక్కడి నుంచి ఎక్కి వచ్చామ్మా. ఎప్పుడేదో వస్తున్నాను, అది రేస్ గుర్రం, అది లోయ అక్కడ ఉన్నది, నేను ఇక్కడ నుంచి దాన్ని కంట్రోల్ చేస్తున్నాను. అదొక్కటి నేను నా జీవితంలో ఈ స్టంట్లోకి వచ్చాక అదొకటి జరిగింది. తర్వాత బాలకృష్ణ గారు వచ్చాక అప్పుడు ఆ లోకల్ వాళ్ళు అక్కడ పెట్టి ఎదురుగా, అప్పుడు బాలకృష్ణ గారు వచ్చారు, అక్కడే వచ్చారు. దాంట్లోనే ఆ లోయ దగ్గర అందరూ సపోర్ట్స్ ఉన్నారు, గుర్రం అటు వెళ్ళకుండా శాతకర్ణకి.
జార్జియాలో స్టంట్ మాస్టర్స్ ది జాబ్ అనేది అంత ఈజీ కాదు, రిస్క్ ఉంటుందండి, కంప్లీట్ రిస్క్. చాలా హుషారు ఉండాలి స్టంట్ లో, చాలా హుషారు ఉండాలి. ఈ మాత్రం రిస్క్ చేసేటప్పుడు లేజినెస్ ఉంటే మట్టుగా కష్టం ఉంటుంది. సార్ మీ జనరేషన్కి ఇంత టెక్నికల్ లేదు, ఇంత టెక్నాలజీ లేదు. నా జనరేషన్ అంటే కనీసం ఇప్పుడు ఎంత 28 years అవుతుంది. 28 years సార్, అదేమైనా అప్పుడు లేదులేండి, ఇంత టెక్నాలజీ, ఇంత అప్గ్రేడెడ్ లేదు. ఇంత రోప్స్ కానీ ఇవి కానీ ఇంత ఈ ఫైట్స్ లో అప్పుడైతే, ఇప్పుడు చిరంజీవి గారు చేసే ఫైట్స్ ఎలా చిరంజీవి గారు చేసే న్యాచురలే కదా వాళ్ళు. అవును అవును. అది పడడాలు, ఎగరడాలు, కింద పడ్డాలు, మీద పడ్డాలు అన్నీ ఆ ట్రైన్ కింద రోపులు గీపులు లేకుండా ఆయన ఒరిజినల్గా చేయటం ఉంది కదా. అవును సార్ అవును. అంత కష్టపడబట్టే అందరికీ ఆ కష్టం విలువ వాళ్ళకి తెలుసు. ఇంత ప్రాణాలు రిస్క్ చేసే స్టంట్ మాస్టర్స్ యొక్క లైఫ్ కెరియర్ అనేది ఎప్పటికప్పుడు ఫైట్ లానే ఉంటుంది రియల్ లైఫ్లో. అవును కదా, పర్సనల్ లైఫ్లో ఫ్యామిలీతో మిస్సెస్తో ఫైటింగ్స్ అనేవి తక్కువ ఉంటే, కానీ ఈ జాబ్ కెరియర్లో మాత్రం ఫైటింగ్ అనేది చాలా ప్రాణాలతో కూడా ఫైట్ చేస్తూ ఉండాలి. అంత రిస్కీ ఉన్నటువంటి జాబ్ ఇది. అవును. పోనీ సెలబ్రిటీగా ఫేమస్ అవుతాము, అందరికీ కనబడతామా అంటే అది కూడా కాదు. ఒక ఇష్టం, ఒక ఇష్టమైనటువంటి ఒక వృత్తి. ఇలాంటి వాళ్ళకి రెమ్యునరేషన్ ఎలా ఉంటుంది సార్? అది రిస్క్ అయినా కూడా, అంటే అది రిస్క్ అని మనకు తెలుసు, కానీ ఎవరికి ఎంత ఇవ్వాలి, ఏం చేయాలి అనేదే ఉంటుందమ్మా. అది ఏదో రిస్క్ చేసాడు వాడికి ఎక్కువ ఉండాలి, ఇది ఏం చేయట్లేదు తక్కువ ఉండాలి అనేది ఏమి ఉండదు. వాడి పని అంతే. పాములు ఆడిచ్చినాడు పాములు ఆడేస్తాడు. అమ్మా ఇవి ఉంటాయి కదా కొన్ని, ఎన్నెన్నో రిస్కులు చేస్తున్నాడు. కోతులు ఆడిచ్చాడు కోతులు ఆడిస్తాడు, సర్కస్ షోడు సర్కస్ చేస్తుంటాడు. ఎవరిది వాళ్ళని. సరే ఇప్పుడైతే చెప్పరు, కానీ స్టార్టింగ్లో సినిమా వచ్చిన అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి అనుకుందాం, పవన్ కళ్యాణ్ గారు ఫీలింగ్ స్టార్టింగ్లో మీరు తీసుకునే రెమ్యునరేషన్ ఫస్ట్ అది కాల్ షీట్ అప్పుడు ఆ రోజుకి 1000 రూపాయలే అంత ఉండేదమ్మా. రోజుకి 1000 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు కాల్ షీట్ ఉందిలే, మాకు ఉంది 4000 అలా ఉంటుంది, 5000 వరకు వస్తుంది. సార్ థ్యాంక్ యూ సో మచ్, ఇంత టైంని మాకు ఇచ్చారు. ఎందుకంటే ఎప్పుడు ఏ ఫిలిము, మీటింగ్స్, ది స్టోరీ వినడము, సో ఇదే జరుగుతూ ఉంటుంది బేసిక్గా కదా. అవును. సో హీరోని ఎలా చూసుకోవాలి, ఎలా కొత్తతనంగా ఫైట్ని స్టంట్ని ఎలా చేయాలి, సో ఈ దాంట్లోనే బిజీ ఉంటారు. అలాంటిది మాకు కూడా ఒక కొంచెం టైంనిచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మేమైతే మనస్ఫూర్తిగా ఏం కోరుకుంటున్నామంటే, ఇంకా హెల్తీగా ఉండి ఇంకా 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 మంచి మంచి ఫిలిమ్స్లో సూపర్ హీరోస్ అందరికీ కూడా ఇలానే చెయ్యాలి. అండ్ ఇప్పుడు వస్తున్నటువంటి యంగర్ జనరేషన్ అందరికీ కూడా మంచిగా నేర్పించాలి, వాల్యూస్ నేర్పించాలి, వాళ్ళని కేరింగ్ ఇవన్నీ కూడా మీలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి నేర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా అమ్మా, తప్పకుండా. ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడే కష్టం మొన్నటి నుంచి మీరు నాకు బద్రీ చేసే కష్టాన్ని ఈరోజు మీరు బయట పెట్టారు, అందరికీ తెలుపుతున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాలు కష్టపడే కష్టం అనేది నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ తల్లి. అండ్ మీ రియల్ నేమ్ ఒక్కసారి చెప్పేస్తారా మా అందరికి? నా పేరు వీరభద్రుడు. వీరభద్రుడు మన సింహాచలం దగ్గర. అయితే ఆ పేరుని ఏం చేశారంటే, మా గురుగారు రాజు మాస్టర్ గారు అన్నారు, వీరభద్రుడు ఎవడు పిలిచే బద్రిగా అని పిలిచేటవారు నన్ను. మాస్టర్ రాజు మాస్టర్ గారు మా గురుగారు. ఈ బద్రిగా అని పిలిచిన టైంలో బద్రీ సినిమా రిలీజ్ అయింది. ఇంకా ఇండస్ట్రీలు అంతా సింపుల్ అయిపోయింది కదా, ఆ బద్రీ అని ఈరోజు నా బద్రీ అయిపోయింది మొత్తం. బద్రీ సినిమా నుంచి వచ్చిన పేరు బద్రీ. దానికి ముందే మా గురుగారు రాజు మాస్టర్ గారు బద్రిగా అనేటోళ్ళు. అలాగా అని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.